నగరం నుంచి కొద్ది మైళ్ల దూరంలో సోనాపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ లక్ష్మణ్ అనే ఒక మనిషి తన భార్య రాధాతో కలిసి ఉండేవాడు. అతడు కుండలు మరియు మట్టిపాత్రలు తయారుచేసి మార్కెట్లో ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ఆ కుండలు అంత అందంగా ఉండేవి, వాటిని చూసిన ఎవరైనా ఒకటైనా కొనాలనుకునేవారు. రాధ తన భర్తకు కుండలు చేయడంలో సహాయం చేసేది. ఇద్దరూ రోడ్డుకట్టు చిన్న దుకాణం దగ్గరే పనిచేసేవారు. అక్కడ నగరానికి వెళుతూ వస్తూ ఉన్నవారు సులభంగా ఆగి కుండలు కొనగలిగేవారు. అన్నా, నీ దుకాణంలో ఇంత అందమైన కుండలున్నాయి. వాటికి చాలా అందమైన డిజైన్లున్నాయి. నాకొక పెద్ద కుండ చూపించండి. బాగా చూసి చెప్పండి. అక్కా, ఇది సరిపోతుందా? నా దగ్గరున్న వాటిలో ఇదే పెద్దది. అవును, వావ్, ఇది సరిపోతుంది. కాని దీని ధర ఎంత? అక్కా, మీకోసం ఇది కేవలం 400 రూపాయలు మాత్రమే. ఇంత మంచి క్వాలిటీని ఈ ధరకు ఎక్కడా దొరకదు. సరే, నేను తీసుకుంటాను. నేమా ఆ కుండను ఇంటికి తీసుకెళ్ళింది. ఆమెకు ఆ కుండ డిజైన్ అంతగా నచ్చింది. లక్ష్మణ్ దుకాణం గురించి తన స్నేహితులకు చెప్పింది. త్వరలో మరెక్కువ మంది అతని దుకాణానికి రావడం ప్రారంభించారు. ఇది చూసి రాధ చాలా సంతోషపడింది. రోజులు గడిచాయి, ఎండాకాలం వచ్చింది. కుండలు కొనడానికి జనాలు దుకాణం వద్ద గుంపుగా రావడంతో క్రమంగా రాధ మనసులో దురాశ పుట్టింది. విను ప్రియుడా, మనం ఇంత కష్టం పడుతున్నా మన భోజనం పడేంత డబ్బు కూడా కష్టంగా వస్తోంది. ఇప్పుడు మన దుకాణం బాగా నడుస్తున్నా పెద్దగా లాభం కనిపించడం లేదు. మనం కొంచెం చెడుమట్టి కలిపితే బాగుంటుంది అనిపిస్తోంది. అలా చేస్తే కొంచెం మించిపోయే డబ్బు వస్తుంది. కుండలను కూడా తక్కువ ధరకు అమ్మటలుగుతాం. కాదు రాధా, అలా చేస్తే మన కుండల్నీ పాత్రలను ఇక ఎవరూ కొనరు. ఎందుకు కొనరు? మనం మట్టిలో ఏమైనా కలిపినా వాళ్లకు తెలీదే. సరే. తరువాతి ఉదయం లక్ష్మణ్ గ్రామం నుండి కొంచెం దూరం వెళ్లి మంచి మట్టికి కలపడానికి కొంత నాసిరకం మట్టిని తీసుకువచ్చాడు. అతడు ఆ మట్టిని నానబెట్టి కుండలు తయారు చేయడం మొదలుపెట్టాడు. కుండలు బాగా అమ్ముడయ్యాయి. చూశావా, నేను చెప్పినదే కదా, ఎవరూ తేడా గమనించలేదు. ఇప్పుడు మన లాభాలు కూడా ఎక్కువయ్యాయి. అంటే ముందు నేనే కరెక్టన్నమాట. అవును రాధా, నువ్వే కరెక్టు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాఘవ్ అనే ఒక మనిషి దుకాణానికొచ్చాడు. లక్ష్మణ్, నేను నీ దగ్గర్నుంచి ఒక పెద్ద కుండ కొనుగోలు చేశాను. కాని ఆ కుండలోని నీళ్లు తాగడం మొదలుపెట్టినప్పటినుంచి మా ఇంట్లో అందరూ అనారోగ్యానికి గురవుతున్నారు. అయ్యో, కాదన్నా, బహుశా మీ ఇంటికి వచ్చి నీళ్ల వల్ల లేదా మీరు తింటున్న ఆహారం వల్ల అయి ఉంటుంది. ఇంకెవ్వరూ ఇలా ఫిర్యాదు చేయలేదు. మా కుండ క్వాలిటీ గురించి నువ్వు నిశ్చింతగా ఉండండి. కాని త్వరలోనే గ్రామంలో చాలామంది అనారోగ్యానికి గురవడం ప్రారంభమైంది. కుండలు కొన్న పట్టణవాసులు కూడా ఫిర్యాదులతో తిరిగి రావడం మొదలెట్టారు. మట్టిపాత్రల్లో వండిన ఆహారం సరిగ్గా ఉడకకపోగా కుండలు కూడా తేలికగా పగిలిపోతున్నాయి. మొత్తం గ్రామం ఈ విషయంపై మాట్లాడ్డం ప్రారంభించింది. అరే అన్నా, మనం బయట తినడం కూడా లేదు. అయినా మన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోంది. అనుకుంటున్నా లక్ష్మణ్ మట్టిలో ఏదో చెడు పదార్థం కలపాలి. అందుకే మనందరం బలహీనపడుతున్నాం. నాకు లక్ష్మణ్ మీద గట్టి అనుమానం వస్తోంది. అవునన్నా, నాక్కూడా అలానే అనిపిస్తోంది. గ్రామస్తులందరూ కలిసి లక్ష్మణ్ దుకాణానికి వెళ్లారు. విను లక్ష్మణ్, ఈ గ్రామంలో అందరూ నీవల్లే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎవరు నీ కుండలను కొన్నారో వారింట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. నీ తప్పు కుండల వల్లే ఇది జరుగుతోంది. నువ్వు నీ కుండల్లో చెడుమట్టిని వాడుతున్నావనేది మనకు అనుమానం. కాదన్నలారా, చూడండి, నేను కుండలు మీ కళ్ల ముందే తయారు చేస్తున్నాను. అబద్ధాలు ఆపు లక్ష్మణ్. వెంటనే ఈ గ్రామం వదిలి వెళ్ళిపో. లేదంటే మనమే నిన్ను తోసేసి బయటకు పంపిస్తాం. నేనెలా వెళ్ళిపోతాను? నేనేమీ కలపలేదు. నువ్వు వెళ్లాల్సిందే. లక్ష్మణ్ మనసు విరిగి కోపంతో ఇంటికి తిరిగి వచ్చాడు. చూడు రాధా, నీ దురాశకు వచ్చిన ఫలితమిది. గ్రామస్తులు మనల్ని ఇక్కడ్నుంచి పంపించాలనుకుంటున్నారు. వాళ్లు మాట్లాడిన తీరు చూస్తే మనమిక ఇక్కడ ఉండలేమని స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లు మనల్ని తోసేయకముందే మనమే ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోదాం.
నీకేమో ఎవరికీ తేడా కనిపించదన్న భావన. చూడమ్మా, ఆ ఆలోచన మనల్ని ఎక్కడికి తీసుకువచ్చింది? నా దురాశ వల్ల మనల్ని అవమానిస్తున్నారు, గ్రామం వదిలి వెళ్లమంటున్నారు. నేను డబ్బు కోసం కళ్ళు మూసుకుపోయాను. ఇక మళ్లీ ఇలా చెయ్యను అని మాటిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. తరువాతి ఉదయం లక్ష్మణ్ మరియు రాధ తమ సామాన్లు సర్దుకుని గ్రామం వదిలి వెళ్లిపోయారు. వారు ఇంకో గ్రామంలో మళ్లీ కుండలు తయారుచేసే పనిని ప్రారంభించారు. వారికి వచ్చిన అనుభవాలు జీవితాంతం గుర్తుండే ఒక పాఠాన్ని నేర్పాయి. దురాశ ఎప్పుడూ నిన్ను ధనవంతుడిగా చెయ్యదు. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మణిమ్మ కథలు.